విద్య కోసం సుదూర ప్రాంతంలో ఉన్న పాఠశాలకు గిరిజన విద్యార్థులు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లలేని వారు చదువుకు దూరం అవుతున్నారు. ఉన్న పాఠశాలను మూసివేసి వేరే ప్రాంతంలో గల పాఠశాలల్లో విలీనం చేయడంతో ఆ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూసివేసిన పాఠశాలను తెరిచి మాకు విద్య అందుబాటులోకి మళ్లీ తేవాలని కోరుతున్నారు ఆ గిరిజన విద్యార్థులు. విద్యా హక్కు చట్టం ప్రకారం అందరికీ విద్యను అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇద్దరు విద్యార్థులు ఉన్నా సరే ఉపాధ్యాయుడిని నియమించి పాఠాలు బోధిస్తున్నామని ఉన్నతాధికారులు సైతం గొప్పగా చెబుతున్నారు. కానీ హేతుబద్ధీకరణ పేరిట తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను మూసివేసి సమీపంలో ఉన్న పాఠశాలలో విలీనం చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పటం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించలేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఇక్కడ ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మూసివేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగర్జా పాఠశాలలో విలీనం చేశారు. బొద్దిడి గ్రామం నుండి చదువుకోవటానికి పెద్దగర్జా వెళ్లేందుకు ఈ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. దీంతో వారి చదువులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టి విద్యను అభివృద్ధి చేస్తున్నామని చెబుతుంది. అయితే వీరు చదువుకోవటానికి మాత్రం దూరం కారణంగా వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఉన్న గ్రామంలోనే పాత పాఠశాలను పునరుద్ధరించి చదువుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.